గురుభ్యో నమః. రుద్రాక్ష శ్రావణ మాసంలో చేసే రెమెడీస్ అండి. అద్భుతం. రుద్రాక్షల విశేషం. శివుని కన్నీటి బిందువులతో జన్మించిందే పవిత్ర రుద్రాక్ష. ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తుంది. ఈ పవిత్ర నెలలో భగవాన్ శివునికి విశేష పూజలు చేయడం ఒక పరంపర. శ్రావణంలో ఉపవాసము, మంత్రజపము, ధ్యానము వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఫలదాయకం. శివారాధనలో బిల్వపత్రము, మెంత, తెల్ల జిల్లేడు పూలు, గులాలు, అష్టగంధంతో పాటు రుద్రాక్షలు కూడా అర్పించడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. పూజ అనంతరం రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. రుద్రాక్ష ఉత్పత్తి కథ. శివపురాణం ప్రకారం రుద్రాక్షలు భగవంతుని శివుని కన్నీటి బిందువుల నుండి పుట్టాయి. ఒక సందర్భంలో పార్వతీదేవి శివుని గురించి తపస్సు చేసింది. శివుడు తపస్సు గురించి వివరిస్తూ ఇలా చెప్పారు: నేను ఒకసారి అనేక సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని తపస్సు చేశాను. అప్పటి వరకు కళ్ళు తెరవలేదు. కానీ కొన్నాళ్ళకు నా మనసు కొద్దిగా చలించి కళ్ళు తెరిచాను. అప్పట్లో నా కన్నీటి కొన్ని బిందువులు భూమిపై పడడంతో అక్కడ చెట్లు మొలిచాయి. ఆ చెట్లను రుద్రాక్ష చెట్లు అంటారు. నాకు రుద్రుడు అనే పేరు ఉంది. కంటిని అక్షి అంటారు. అందుకే ఆ చెట్లకు రుద్రాక్ష అని పేరు వచ్చింది. రుద్రాక్షల ధార్మిక ప్రాముఖ్యత. శాస్త్రాలను రుద్రాక్షను పవిత్రమైనదిగా పేర్కొన్నారు. శ్రావణ మాసంలో శివపూజకు రుద్రాక్ష ధారణ రుద్రాభిషేకంలో వినియోగించే అత్యంత శుభదాయకం. రుద్రాక్షల రకరకాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్రభావాలు చూద్దాం. రుద్రాక్ష ముఖాల దారాల సంఖ్య ఆధారంగా వేర్వేరు రకాలు ఉన్నాయి. వాటిపై ఉన్న రేఖల ఆధారంగా ఏకముఖి నుండి 14 ముఖి వరకు రుద్రాక్షలు లభిస్తాయి. అందులో ఎక్కువగా పంచముఖి రుద్రాక్ష కనిపిస్తుంది. దీన్ని ధరిస్తే మానసిక స్థిరత కలుగుతుందని, ఒత్తిడి తగ్గుతుంది అని చెప్తారు. రుద్రాక్ష ధరించేప్పుడు పాటించవలసిన నియమాలు. రుద్రాక్ష ధరించేవారు అశుభ కర్మల నుండి దూరంగా ఉండాలి. మాంసాహారం, మద్యం వాటిని తీసుకోకూడదు. తల్లిదండ్రుల సేవ చేయాలి. ధర్మ బాహ్యచర్యలలో పాల్గొనరాదు. ఏమి నియమాలు పాటించకపోతే రుద్రాక్ష నుండి శుభ ఫలితాలు పొందలేరు. రుద్రాక్షల్లో 3 రకాలు ఆకారానికి అనుగుణంగా. ఉసిరికాయను పోలినటువంటి అత్యుత్తమంగా భావిస్తారు. రేగిపండు వాటితో పోలినటువంటి మధ్యంగా గుర్తిస్తారు. శనగల ఆకారాన్ని పోలిన వాటిని కనిష్టంగా పేర్కొంటారు. ధరించకూడని రుద్రాక్షలు. పడి చెడిపోయినవి, క్రిములు తినినవి, విరిగిపోయినవి లేదా అసంపూర్ణంగా రుద్రాక్షను ధరించరాదు. వృత్తాకారంగా ఉంటే సహజ రీతిలో మధ్యలో రంధ్రం ఏర్పడిన రుద్రాక్ష ఉత్తమమైనది. రుద్రాక్ష ధరించడం శుభ సమయం. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివాభిషేకం చేసిన తర్వాత శుద్ధమైన ఆచారంతో రుద్రాక్షను పూజించి ధరిస్తే ఫలితం బాగుంటుంది. రుద్రాక్ష ధరించే విధానం. శుద్ధి. గంగాజలంతో లేదా స్వచ్ఛమైన నీటితో రుద్రాక్షను శుభ్రం చేయాలి. పంచామృత స్నానం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలంతో అభిషేకం చేయాలి. మంత్రజపం. ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి. ధారణ. ఎరుపు, నలుపు, తెలుపు దారంలోని రుద్రాక్షను మాలగా చేసి మెడలో వేసుకొని లేదా కుడి చేతికి ధరించాలి. రుద్రాక్షల ధారణ ఫలితాలు. రుద్రాక్ష ధరించిన వ్యక్తికి యజ్ఞము, తపస్సు, తీర్థయాత్ర, దానం వంటి సకల పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ విశ్వాసం. శ్రావణ మాసంలో శివుని కృప పొందాలంటే భక్తితో పూజ చేసి నియమబద్ధంగా రుద్రాక్షను ధరించండి. ధన్యవాదాలు.